హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజిటెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే మోటో G8 పవర్ లైట్ వర్సెస్ రియల్మీ నర్జో 10A ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్ ప్రైస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటో G8 పవర్ లైట్ వచ్చేసి 8,999 రూపీస్, నియర్లీ మనకి 9,000 అయితే ఉంటుంది. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10A వచ్చేసి మనకి 8,499 రూపీస్ ఫ్రెండ్స్, నియర్లీ మనకి 8,500 అయితే ఉంటుంది. అండర్ 9,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే దానికోసం అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ డిజైన్ వచ్చేసి మోటో G8 పవర్ లైట్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చేసుకున్నట్లయితే వెర్టికల్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10A వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వెర్టికల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్ డిజైన్ పరంగా అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మోటో G8 పవర్ లైట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్తో అయితే వస్తుంది. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10A ఈ ఫోన్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్లో బాగుంటుందంటే రియల్మీ నర్జో 10Aలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళు వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని అయితే యూజ్ చేశారు. ఈ టూ ఫోన్స్ వెయిట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటో G8 పవర్ లైట్ వచ్చేసి మనకి 200 గ్రామ్స్తో అయితే వస్తుంది. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10A 195 గ్రామ్స్తో అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ వెయిట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటో G8 పవర్ లైట్ వచ్చేసి 200 గ్రామ్స్తో అయితే వస్తుంది. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10A వెయిట్ వచ్చేసి 195 గ్రామ్స్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్ వెయిట్ అంటే మోటో G8 పవర్ లైట్ అయితే వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ డిస్ప్లేస్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 6.5 ఇంచెస్తో అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 269 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. టూ ఫోన్స్ లో మనకి డిస్ప్లే అయితే సేమ్ అయితే ఉంటుంది. అలాగే ఈ టూ ఫోన్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటో G8 పవర్ లైట్ వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 9 అయితే రన్ అవుతుంది. బేస్డ్ ఆన్ మనకి ఆండ్రాయిడ్ 1 UI మీద అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10A చూసుకున్నట్లయితే ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి రియల్మీ UI అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటో G8 పవర్ లైట్ వచ్చేసి మనకి మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10Aలో చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ బాగుంటుందంటే మోటో G8 పవర్ లైట్లో ఉన్న ప్రాసెసర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటో G8 పవర్ లైట్ వచ్చేసి 4GB ర్యామ్తో వస్తుంది, 64GB రోమ్తో వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10Aలో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 3GB ర్యామ్తో ఉంది, 32GB రోమ్తో వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి రియల్మీ నర్జో 10Aలో చూసుకున్నట్లయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మోటో G8 పవర్ లైట్లో అయితే ఆప్షన్ అయితే లేదు. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం మెయిన్ కెమెరాస్ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటో G8 పవర్ లైట్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. రేర్ సైడ్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10A చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపర్చర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. ఈ టూ ఫోన్స్లో మనకి మెయిన్ కెమెరా ఏ ఫోన్లో బాగుంటుందంటే మోటో G8 పవర్ లైట్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి సెల్ఫీ కెమెరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటో G8 పవర్ లైట్లో చూసి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, దీని అపర్చర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఇంకా అలాగే రియల్మీ నర్జో 10Aలో చూసుకున్నట్లయితే మనకి 5 మెగాపిక్సెల్ అయితే వస్తుంది, దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో ఉన్న ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో ఉన్న ఫ్రంట్ కెమెరా బాగుంటుందంటే
మోటో G8 పవర్ లైట్‌లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 8 మెగా పిక్సెల్‌ది అయితే వస్తుంది. అలాగే ఈ 2 ఫోన్స్‌లో మనం నెట్వర్క్ చూసుకున్నట్లయితే 4G, 3G, 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్‌లో మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, జీపీఎస్ ఉంటుంది. ఇంకా అలాగే మైక్రో యూఎస్బీ పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్‌లో మనం స్పీకర్స్ చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్‌లో మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి రేర్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనకి ఫేస్ ఐడీ కూడా ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ కలర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటో G8 పవర్ లైట్‌లో చూసుకున్నట్లయితే 2 కలర్స్‌లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. డార్క్ బ్లూ ఇంకా అలాగే లైట్ బ్లూలో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా అలాగే రియల్‌మీ నర్జో 10ఏలో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 2 కలర్స్‌లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లూ కలర్ ఇంకా అలాగే వైట్ కలర్‌లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఈ 2 ఫోన్స్‌లో మీరు ఏ ఫోన్ తీసుకుంటారంటే రియల్‌మీ నర్జో 10ఏతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మోటో G8 పవర్ లైట్ ఇందులో వచ్చేసి మనకి బెటర్ స్పెసిఫికేషన్స్‌తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే మోటో G8 పవర్ లైట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను మీకు మోటో G8 పవర్ లైట్ వర్సెస్ రియల్‌మీ నర్జో 10ఏ ఈ 2 ఫోన్స్ మధ్యన అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.